భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. శిశుపాల, కృష్ణుడు కనపడటం లేదేమిటి? దొంగ నన్ను పట్టుకోమని ముందుకొస్తాడా? అవశ్యం ఈ సేనల మధ్య ఎక్కడో ఉండుంటాడు సురక్షితంగా. అరే, ఈనాడు తన్ని రక్షించడానికి స్వయంగా దేవరాజైన ఇంద్రుడే దిగొచ్చినా సరే నా అసిధార వాడి రక్తపానం చేసిన తర్వాతే వరలోకి వెళుతుంది. లేదు మిత్రమా, లేదు. అతడు నా వంతు. నువ్వు నాకతన్ని చూపిస్తే చాలు. నా కాబోయే భార్య రుక్మిణి మీద కన్నేసిన ఆ కృష్ణుడు ఎక్కడున్నాడు? రాకుమారి రుక్మిణిని అపహరించుకుపోయారు. ఏమన్నావు? రుక్మిణిని అపహరించుకుపోయారా? శ్రీకృష్ణుడు ఆమెను రథం మీద ఎత్తుకుపోయాడు. కృష్ణుడు రుక్మిణిని అపహరించుకుపోయాడా? అవును, వారు ఆమెను పశ్చిమ దిశ వైపు తీసుకుపోయారు. శిశుపాల, నేను శపథం చేస్తున్నాను. ఎప్పుడు నేను కృష్ణుణ్ణి వధించి మా సోదరి రుక్మిణిని తిరిగి తీసుకొస్తానో అప్పుడే నేను మా రాజధానైన ఈ కుండినపురంలో నా ముఖాన్ని చూపిస్తాను. పోనీ ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. ఇంకా వేగంగా. పోనీ ఇంకా వేగంగా. రథాన్ని పోనీ మరింత వేగంగా. కృష్ణ, నా సోదరుని అపహరిస్తావా? నిన్ను వదిలిపెట్టను. పోనీ సారథి.
కృష్ణ ఆగు 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 దుష్టుడా ఆగు 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 దురాత్మ ఎక్కడికి పోగలవు ఆగు కన్యాపహారి ఆగు ఆపు సారథి ఆపు. ఆగినావా ఓరి దురాత్మ ఎక్కడికి పోగలవు నేడు నీ కాలుడు నీ ఎదురుగా ఉన్నాడు దుష్టత్వానికి కూడా ఓ హద్దుంటుంది ఓ అమాయకురాల్ని అపహరించడమే కాక పైగా నవ్వుతున్నావా అవును, ఇది సంతోషంగా ఉండే సమయం. ఇప్పుడే మా ఇరువురికి వివాహము జరిగినది. ఎలాంటి వివాహం ఎవరి వివాహం ఇది శాస్త్రోక్తం కాదు నీ ఒక దొంగవి అపహరణ చేశావు అపహరణ అపహరణాన్ని దేన్నంటారో తెలుసా? ఎవరి ఇష్టానికైనా వ్యతిరేకంగా చేసేదాన్ని. మాకు మా పరివారంలోని ఏ సదస్యుడికి ఇది ఇష్టం లేదు మా రుక్మిణి వివాహాన్ని నీతో చెయ్యాలనుకోలేదు ఎవ్వరికీ లేకపోవచ్చు, కానీ ఒక్కరికుందిగే. నీకు బాగా తెలుసు రుక్మిణి వివాహం శిశుపాలునితో నిశ్చయమైందని నీకు కూడా బాగా తెలుసు నీ సోదరి నన్నే ప్రేమిస్తోందని, శిశుపాలుణ్ణి కాదని. నువ్వు బలవంతంగా తన ప్రేమని హత్య చేయాలనుకున్నావు. ఒక్క విషయం మర్చిపోకు, స్త్రీ ఎవరిని వివాహం చేసుకోవాలో ఆ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం శాస్త్రానుసారం స్త్రీకే ఉంటుంది. రాజనీతి సంబంధాలు కానీ వైవాహిక సంబంధాలు కానీ కేవలం పురుషుని ఇచ్ఛానుసారమే జరుగుతాయి తన జీవితాన్ని గురించిన నిర్ణయం తనే తీసుకునే అధికారం సృష్టిలో ప్రతి ప్రాణికి ఉంటుంది. వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు కృష్ణ నేను మళ్ళీ చెప్తున్నాను ఇది వివాహం కానేరదు అందుకని రుక్మిణిని ఇప్పటికైనా వదిలిపెట్టు నేను నీ అపరాధాన్ని క్షమించి నిన్ను సజీవంగా వదిలిపెడతాను నువ్వు క్షత్రియుల చరిత్రని మర్చిపోతున్నావు రుక్మి. ఏం రుక్మి, యయాతి మహారాజు మరియు దానవ గురువైన శుక్రాచార్యుని పుత్రిక దేవయాని వివాహము గురించి విస్మరించినావా? చరిత్రని తార్కాణంగా తీసుకునేవాడు నపుంసకుడు నీ పిరికితనమేమిటో యుద్ధము నుండి పారిపోయినప్పుడే జరాసంధ మహారాజులకు అవగతమైనది మా సోదరిని మాకు అప్పగించి వెనుదిరిగిపో రుక్మి, నీ మాటలకు కళ్ళెంవే. కొన్ని ప్రశ్నలకు శాస్త్రాలు సమాధానం చెప్పవు, శస్త్రాలే చెబుతాయి. ఆ! నేను నిన్ను ఎంతో సేపటి నుంచి యుద్ధానికి పిలుస్తున్నాను నువ్వు ఇప్పటికీ క్షత్రియుడిలాగా దర్పం చూపిస్తున్నావా ఆవేశంలో అదుపు తప్పి ప్రవర్తించేవాడు ఎన్నడూ క్షత్రియుడు కానేరడు. మరి నా శస్త్రములతో సాంగత్యాన్ని ఎందుకు పంచుకోవు యాదవ పుత్ర ఎవరు ఎవరి రాతను మార్చలేరు. ఒకవేళ నీ మృత్యువు నా వల్లే నేను రాసుంటే ఎవరూ మార్చలేరు. దంభమును మానుకో ద్వారక ఇక్కడి నుంచి బహుదూరములో ఉన్నది కానీ యమద్వారము నీ శిరస్సు పైనే ఉన్నది యా! జై పరశురామ జై గురుదేవా
జై పరశురామ, జై గురుదేవా. జై పరశురామ.